వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. మొదటి ప్రాధాన్యతలో 3వ రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది. 2వ రౌండ్ ముగిసే వరకు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,670 ఓట్ల లీడ్లో ఉన్నాడు. 2 రౌండ్ల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 70,785 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,114 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 24,239 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కు 20,324 ఓట్లు వచ్చాయి. 2 రౌండ్లలో కలిపి 15,126 చెల్లని ఓట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 192,277 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇంకా 143,736 ఓట్లు లెక్కించాల్సి ఉంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం చెల్లని ఓట్లను తీసేసి చెల్లిన ఓట్ల నుంచి 50% +1ని గెలుపు కోటాగా నిర్ధారిస్తారు. ఈ గెలుపు కోటాను తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు సాధించకపోతే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెడతారు. ఇదే జరగాల్సి వస్తే తుది ఫలితం వెల్లడికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, సాయిమాధవి, ప్రస్తుతం 2 రౌండ్ల కౌంటింగ్ అనేది పూర్తయింది. 3వ రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఇప్పటివరకు 1,92,777 ఓట్ల కౌంటింగ్ అనేది పూర్తయింది. మరొక 1,14,000 ఓట్ల లెక్కింపు అనేది ఇంకా మిగిలి ఉంది. 3వ రౌండ్లో 96,000 ఓట్లు లెక్కిస్తూ ఉన్నారు. చివరి రౌండ్లో 54,000 ఓట్లను లెక్కించేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రతి రౌండ్లో కూడా స్పష్టమైనటువంటి ట్రెండ్స్ అనేది మనకు తెలుస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి మధ్య, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తీర్మానం మధ్య టఫ్ నడుస్తూ ఉంది. హౌరాహౌరిగా అనేది నడుస్తూ ఉంది. ఇద్దరి మధ్యనే పోటాపోటీగా ఇక్కడ కౌంటింగ్లో ఫలితాలన్నీ కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం 3వ రౌండ్ సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తవుతుంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా కాబోతూ ఉన్నాయి. 4వ రౌండ్ సంబంధించి ఈరోజు రాత్రి 8 గంటల వరకు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం 3,36,000 ఓట్లలో గెలిచి ఏదైతే చెల్లుబాటు అయిన ఓట్లు ఉన్నాయో ఆ చెల్లుబాటినటువంటి ఓట్లలో సగానికి కోటాకు మించి నిర్ధారిస్తారు. ఆ కోటాను ఎవరైతే రీచ్ అవుతారో, కటాఫ్గా చేసిన తర్వాత కోటాను ఎవరైతే రీచ్ అవుతారో వారిని గెలిచినటువంటి అభ్యర్థిగా ప్రకటిస్తారు. కానీ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు కూడా కోటాకు రీచ్ అయ్యేటువంటి అవకాశాలు మనకు కనపడలేదు, స్పష్టంగా కూడా కనపడతా ఉంది. ఎందుకంటే ఏ ఒక్క అభ్యర్థికి కూడా 1,00,000కి మించి కూడా ఎవరికి కూడా ఓటు రావట్లేదు. ఖచ్చితంగా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది అనివార్యంగా ఇక్కడ మారబోతోంది. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు దాదాపుగా 70,000 వరకు కూడా ఇతర అభ్యర్థులకు పడే అవకాశం ఉంది. ఆ 70,000 సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది ఇక్కడ కీలకం కానుంది. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు పడ్డటువంటి వ్యక్తి ఇక్కడ విజేతగా నిలవబోతా ఉన్నారు. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్ల గురించే ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా బీజేపీ పార్టీ సంబంధించినటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి పడ్డటువంటి ఓట్లలో 2వ ప్రాధాన్యతలు ఎవరికి పడ్డాయనేది సర్వత్రా ఉత్కంఠ ఉంది. దీంతోపాటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ సంబంధించినటువంటి ఓట్లలో కూడా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు ఎవరికి పడ్డాయనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటి వరకు దాదాపు 1,92,277 ఓట్లు లెక్కింపు పూర్తి కాగా ఇందులో 15,000 ఓట్ల వరకు కూడా ఇన్వాలిడ్ అయ్యాయి. ఈ 2 రౌండ్లలో కలిపి మరొక 10,000 వరకు కూడా మొత్తంగా 25,000 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా 21,000 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. ఈసారి 25,000 ఓట్లు ఇన్వాలిడ్ అవుతున్నాయని కూడా అరువు అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఓటు వేసే క్రమంలో చిన్న మిస్టేక్ చేసినప్పుడు కూడా ఇదంతా కూడా ఇన్వాలిడ్ అవుతుంది. చిన్న మిస్టేక్తో ఇవన్నీ కూడా ఇన్వాలిడ్ అవుతుందని చెప్తున్నారు. కొద్దిమంది అయితే చాలా రకాలుగా గుర్తులు పెట్టారు, రైట్ గుర్తు పెట్టారు, రాంగ్ గుర్తులు పెట్టారు, కొద్దిమంది పేర్లు రాశారు, కొద్దిమంది సిగ్నేచర్లు పెట్టారు. అందుకనే దాదాపుగా ఎక్కువ ఇన్వాలిడ్ అవుతున్నాయని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి.
కౌంటింగ్ లేట్ కావడానికి కూడా ఇది ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇన్వాలిడ్ ఓట్లు వేరు చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు కౌంటింగ్ ఏజెంట్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఆ క్రమంలోనే కొంత లేట్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఇక ప్రత్యేకంగా రాహుల్ బొజ్జా ఐఏఎస్ అధికారిని కూడా ఇక్కడ నియమించారు. ఆయన అథెంటికేషన్ అయిన తర్వాతనే ప్రతి రౌండ్ ఫలితం వెలువడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా టేబుల్స్ వారుగా టేబులేషన్ చేసుకొని అన్ని కూడా కౌంట్ చేసుకొని ఫలితాలు అన్ని కూడా చాలా జాగ్రత్తగా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కౌంటింగ్ హాల్లో సిబ్బంది అంతా కూడా రౌండ్ ది క్లాక్ ఈ సిబ్బంది షిఫ్ట్ల వారిగా వచ్చి వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉన్నారు. నిన్న 8 గంటల కౌంటింగ్ అనేది స్టార్ట్ అయింది. 24 గంటలుగా కౌంటింగ్ అనేది నిరంతరంగా కొనసాగిస్తూనే ఉన్నారు. రాత్రి భారీ వర్షం వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సదుపాయాన్ని ఇక్కడ కల్పించి 24 గంటల పాటు కూడా ఈ కౌంటింగ్ నిర్వహిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి రౌండ్ ఫలితాలు కూడా అధికారులు వెల్లడిస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే గత ఎన్నికల కంటే ఈసారి కొంత ఉత్కంఠ అనేది మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కేవలం 5-6 వేల ఓట్ల తేడాతో మాత్రమే హోరాహోరీగా వెనక ముందంజలో ఉన్నారు. వారిని ఎవరు విజయం వరిస్తుందనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లో లెక్కింపు అనేది అనివార్యమైంది. ఇప్పటికే తెలిసింది కాబట్టి అనివార్యంగా మారింది కాబట్టి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్ల లెక్కింపు తర్వాతనే విజేత అనేది ఎవరైనా తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి వారిగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ సాంప్రదాయ ఓటు పద్ధతి ప్రకారం ఈ నియోజకవర్గం ఏర్పాటు దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ 4 దఫాలుగా విజయ దునుము మోగిస్తూ వస్తూ ఉంది. 2021లో కూడా పల్ల రాజేశ్వరరెడ్డి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడంతో ఇక్కడ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈసారి జరుగుతున్న ఉప ఎన్నికలో కూడా ప్రతిసారి లాగానే పట్టభద్రులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించబోతారనేది కూడా ఎన్నికల పరిశీలకులు చెప్తా ఉన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పోలింగ్ సరళి కూడా మనకు అదేవిధంగా అనిపించింది. కౌంటింగ్ సరళి కూడా మనకు అదేవిధంగా అనిపిస్తూ ఉంది. కౌంట్ చేస్తున్నటువంటి క్రమంలో ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు లెక్కిస్తున్నటువంటి క్రమంలో రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఎక్కువగా రాకేష్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నట్టుగానే మనకు అనిపిస్తూ ఉంది. పట్టభద్రులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి ప్రశ్నించే గొంతుకను మళ్ళీ ఒకసారి కాపాడేలాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్కరి గురించి కూడా శాసన మండలిలో కొట్లాడేలాగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విద్యావంతుడు రాకేష్ రెడ్డికి ఒక మంచి అవకాశాన్ని కల్పించినట్టుగా ట్రెండ్స్ అన్ని కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం కట్టుదిట్టినటువంటి భద్రత ఏర్పాటవుతూ ఉంది. 2 గంటలకు మరొక షిఫ్ట్ ఇక్కడ రాబోతూ ఉంది. 2 గంటల తర్వాత 3వ రౌండ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని కూడా చెప్తా ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఈరోజు రాత్రి 8 గంటల వరకు కూడా పూర్తవుతుంది. 8 గంటల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లలో చెల్లిన ఓట్లను వేరు చేస్తారు. చెల్లని ఓట్లను వేరు చేసి చెల్లినటువంటి ఓట్లలో సగానికంటే ఎక్కువగా ఒక కోటా నిర్ధారించి అభ్యర్థి గెలుపుకు సంబంధించినటువంటి కోటా నిర్ధారిస్తారు. అక్కడ ఎవరు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో కోటా రీచ్ కారు కాబట్టి అనివార్యంగా రెండో ప్రిఫరెన్షియల్ ఓట్ల లెక్కింపు కూడా ఈరోజు రాత్రి 9 గంటల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా 4 రౌండ్లు చేపడతారు. ఈ 4 రౌండ్లలో తక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థిని ఎలిమినేషన్ చేస్తూ వారికి వచ్చినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లను మొదటి ప్రాధాన్యత వచ్చినటువంటి అభ్యర్థులకు జోడిస్తూ వారికి అనుసంధానం చేసుకుంటూ వెళ్తారు. ఆ విధంగా జోడిస్తున్నటువంటి క్రమంలో ఎవరైతే కోటాను రీచ్ అవుతారో ఆ అభ్యర్థిని ఆ విజేతగా ప్రకటించే అవకాశం ఉందని కూడా స్పష్టంగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఓవర్ టు యు. రైట్ రాము, థ్యాంక్ యూ.